మిత్రులారా అందరికీ జై భీమ్. ఏదైతే నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ రాళ్ల బోరిగం గ్రామంలో వైశాఖ బుద్ధ పౌర్ణమి సందర్భంగా అక్కడ ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 249లో ఏదైతే 26 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది ఆ రాళ్ల బోరిగం గ్రామంలో, అక్కడ దళితులందరూ కలిసి సుమారు ఒక 78 మాల కుటుంబాలు, దళిత కుటుంబాలు కలిసి అక్కడ వైశాఖ బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు బుద్ధ జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి ఆ బుద్ధ జయంతిని ఓర్చుకోలేని ఈ దళితులు అక్కడ ఒక ఎకరం భూమిని బుద్ధ జయంతి బుద్ధ వనం కోసం తీసుకోవడాన్ని ఓర్చుకోలేనటువంటి అగ్ర కులాలు వీడీసీ వ్యవస్థ ఈ రెండు కలిసి ఆ రాళ్ల బోరిగం గ్రామంలో ఏదైతే దళితులు బుద్ధవనం కోసం ఉన్నారో ఆ బుద్ధవనం పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి 78 దళిత కుటుంబాలను కర్రలతో రాళ్లతో దాడి చేసి గాయపరచడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ కానీ, అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే కానీ ఇప్పటికి కూడా నోరు మెదపకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరించడాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున నిర్మల్ జిల్లా పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ దళితులపైన దాడి జరగడం ఇది ఒక ఆనవాయితీగా కొనసాగడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాళ్ల బోరిగంలో ఏదైతే 249 సర్వే నంబరు ప్రభుత్వ భూమి ఉందో ఇదే ప్రభుత్వ భూమిలో అదే గ్రామంలో గత సంవత్సరం కిందట ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ హనుమాన్ విగ్రహానికి ఈ దళిత సమాజానికి సంబంధించినటువంటి మాల కులానికి సంబంధించినటువంటి ఈ 78 కుటుంబాలు కూడా ఆ హనుమాన్ విగ్రహానికి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సహకరించి విగ్రహ ఏర్పాటులో భాగస్వామ్యం కావడం జరిగింది. మరి అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయంగా లేనిది ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బుద్ధవనాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుందో ఈ ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఒక వర్గం ఏ విధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కానీ ఆ ప్రభుత్వ భూమిలో ఒక దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ ప్రశ్నించినటువంటి ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళెవరు కూడా హనుమాన్ విగ్రహం పైన చర్యలు తీసుకోకుండా కేవలం బుద్ధుడి విగ్రహం పైన చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి దళితులపైన దాడి జరిగినా కానీ పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి హనుమాన్ విగ్రహానికి ఈరోజు అనుమతి ఉందా అని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఎస్పీ మేడం కానీ వీరు మాకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి హనుమాన్ విగ్రహానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? మరి హనుమాన్ విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేశారా, లేదంటే ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేశారా, లేదంటే గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఒక స్థలాన్ని కొని అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే 249 సర్వే నంబర్లోనే హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే 249 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలోనే బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక వర్గం వారు, ఒక అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే లేనటువంటి అనుమతి ఈరోజు ఒక దళిత సమాజానికి చెందినటువంటి మాల కులస్తులు ఒక 78 కుటుంబాలు కలిసి ఒక బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బుద్ధవనాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచానికే శాంతిని చూపెట్టినటువంటి తథాగత్ గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని శాంతి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అడ్డుకొని దాన్ని నిర్వీర్యం చేస్తే ప్రశ్నించకుండా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు వెంటనే గాయపడినటువంటి